నాకు అవకాశాన్ని ఇచ్చింది కూడా మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వంలో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి చేస్తున్నాను కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తుంది ఈ ప్రభుత్వం కూడా. ప్రభుత్వాలు మారినా విజయ ప్రతాప్ రెడ్డి మారలేదు. మంచి చేస్తే ఏ ప్రభుత్వమైనా సరే మనల్ని విశ్వసిస్తుంది. హ్యాపీగా ఉన్నా, అందరికి మేలు చేయాలనేది నా గట్టి పట్టుదల. విజయ ప్రతాప్ రెడ్డి వస్తా ఉన్నాడంటే ఆ జిల్లా అలర్ట్ అవుతుంది. ఎందుకంటే అది ఆయన నీతిపరుడు, నిజాయితీపరుడు, చాలా హానెస్టీ ఉంటాడు. ఆయన దగ్గర మన ఆటలు సాగవు, అవినీతి పనులు మాత్రమే. ఉన్నారు చాలా మంది, తృప్తికి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు నరసాపురంలో ఒక హై స్కూల్కి వెళ్ళాను. పెద్దిరాజు గారు అని చెప్పి హెడ్ మాస్టర్ చాలా ఎక్సలెంట్ చేస్తా ఉన్నాడు. ఆయనకి శాలువా కప్పి గౌరవించి వచ్చారు. అదొక ప్రతీక, అదొక ఆదర్శం. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సొంతంగా చేసేవాళ్ళు, చేయాల పిల్లలకు న్యాయం చేయాలనే వాళ్ళు, స్వార్థంతో ఉండేవాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళు మారాలా, అప్పుడే మార్పు వస్తుంది. మీ వయసు నుంచే నేను వచ్చాను బయటికి. ఆ వయసులో ఎవరైనా ఇట్లా మైక్ పట్టుకుంటే మైక్ వీరేడు వచ్చినాడు, ఎంతసేపు సుత్తే కొడతాడో ఏమో అనే ఫీలింగ్ లో ఉండేవాళ్ళు. కానీ నన్ను అలా అనుకోరు. ఎందుకంటే అలా ఉంటాయి నా మాటలు, హత్తుకుంటాయి మిమ్మల్ని. ఖచ్చితంగా అందరూ కూడా ఒక బాధ్యతను గుర్తు చేస్తూ ఈ సంస్థను ప్రారంభించారు. ఆ బాధ్యతను తట్టి లేపుతున్నాం, మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను. నేను ఒక వాయిస్ ఇచ్చేటప్పటికి ఆ మాట మీద నిలబడి ఉండాలి. నేను మీరు నిజాయితీగా ఉండండి, నిక్కచ్చితనంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. ఆ పొగరే వేరు, ఆ గౌరవమే వేరు అని చెప్తాను. అది నేను ఆ మాట చెప్పాలంటే నేను కరెక్ట్ గా ఉండాలా. ఈ రోజు నేను ఒక నిలదీశానంటే నేను కరెక్ట్ ఉంటేనే నిలదీయగలను, నిలదీస్తేనే బయట సోషల్ మీడియాలో చూపించగలను. ఈ రాష్ట్రంలో నేను కొత్తలో వచ్చినప్పుడు 2022 మార్చి 28 నేను ఈ పోస్ట్ లోకి వచ్చాను. ఆ రోజుల్లో ఏముందిలే, ఫుడ్ కమిషన్ చైర్మన్ ఇట్లాంటి వాళ్ళు వస్తా ఉంటారు, పోతా ఉంటారు, ఎంతో కొంత డబ్బులు ఇస్తే తీసుకొని పోతారులే, ఏంది ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని చూసినాంలే అనే ఒక అపోహలో ఉండేవాళ్ళు చాలా మంది. ఆ రోజు నేను వేసిన అడుగు ఎంతో నిజాయితీగా, ఎంతో మంది నా దగ్గరికి వచ్చి మీకు డబ్బులు ఇస్తాం, మీరు మమ్మల్ని మేనేజ్ చేయండి అనే దమ్ము ధైర్యం లేని వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి భయం. నా మనసు ఒప్పుకోదు. ఒక పేద పిల్లవాడు, ఒక కాలేజ్ స్టూడెంట్, వాళ్ళ హక్కులను వాళ్ళకు కల్పించమని చెప్పాను నేను. వాళ్ళ హక్కు, రైట్. ఒక పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉంటారు ఇక్కడ ఎవరైనా కొంతమంది పిల్లలు, మెనూ ప్రకారం పెట్టండి, డివైడ్ కాకూడదు అని నొక్కి ఒక్కానించి చెప్పాను. ఆ రోజుల్లో ఎవరు కూడా ఇష్టానుసారంగా, ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండదు. దీనికి అన్నం పెట్టారా, తిన్నారా, పడుకున్నారా, తెల్లారిందా, ఏం పెట్టారు, ఎంత క్వాంటిటీ పెట్టారు అని తెలియలేని సందర్భాలు ఇవన్నీ. అటువంటి పరిస్థితులలో వాళ్ళను సోషల్ మీడియాలో ఎండగట్టాను. అలా ఇలా కాదు, వాళ్ళని సస్పెండ్ చేపించడమో, డిస్మిస్ చేపించడమో, ఒక మెమో ఇవ్వడమో అది పరిష్కారం కాదని నాకు ఆ రోజు అనిపించింది. ఒక సస్పెండ్ చేపిస్తే ఏమైతుందండి, ఒక 6 నెలలు స్ట్రగుల్ అవుతారు, అంత ఇంత డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ రీవర్క్ చేయించుకుంటారు, మళ్ళా ఆ డబ్బంతా కూడా రాబట్టేదానికి ఇంకా విపరీతమైన అవినీతికి పాల్పడతారు. అది పిల్లల కడుపు మీద నేను కొట్టినట్టే ముమ్మాటికి. ఆ ఉద్దేశంతో నేను ఎవరిని చాలా తక్కువ అన్నమాట జరిగాయి. అది మరీ ఆ లిమిట్ దాటిపోయినట్టు జరిగాయి. మ్యాక్సిమం మార్పు తేవాలా, చేంజ్ రావాలా, ఈ సమాజానికి ఒక మార్పును అనేది అందియాలా, ఆ మార్పుకు మార్కుగా నేను నిలబడాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగాను. 175 నియోజకవర్గాల్లో 162 నియోజకవర్గాలు తిరిగాను. ఇప్పటికీ ఇంకా 13 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏలూరుకు నేను 2 సార్లు వచ్చాను. ఎన్నో వెల్ఫేర్ హాస్టల్స్ తిరిగాను, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ కూడా తిరిగాను. మొత్తం దాదాపు అంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్ లో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉంది, ఎక్కడ అవినీతి ఉంది, పిల్లలకండి ముఖ్యంగా హాస్టల్లో ఉండే పిల్లలకు, అంగన్వాడీలో ఉండే పిల్లలకు ఇవన్నీ వాళ్ళకి సక్రమంగా అందించాలని నా కృషి, పట్టుదల. దానికి అందరికి కూడా నేను ఎంతో మంది నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదాలే నా బలం. నేను ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇంకా మంచి చేసేదానికి ప్రయత్నం చేస్తా. ఎక్కడ తగ్గేది లేదు, తలంచేది లేదు. అదే పొగరు మీకు కావాలని నేను కోరుకుంటా ఉన్నా. ఆ ధైర్యాన్ని నింపేదానికి నేను వచ్చాను మీ దగ్గరికి. ఏ రోజు బ్రైబ్, కరప్షన్ కు పాటుపడకుండా సక్రమంగా ఉంటామో ఆ రోజు తలెత్తుకొని ఎవరికైనా సరే మాట్లాడగలం. ఈ నవ భారతాన్ని నిర్మించబోయేది మీరు. ఆ శక్తి మీకుంది. అయితే
ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకండి మీ ఎడ్యుకేషన్. మీ బాధ్యతను మర్చిపోకండి. మనము ఏదైనా సరే బాధ్యతగా చేస్తేనే మీ తల్లిదండ్రులు రేపు మంచి మీరు అచీవ్మెంట్ సాధిస్తే చాలా గొప్పగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే రేపు మీరు తల్లిదండ్రులుగా మీ పాత్ర వహించేటప్పుడు మీ పిల్లలు కూడా ఆ విధంగా ఉండాలంటే మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి తప్పులు చేయకండి, ఎటువంటి పొరపాట్లు చేయకండి. ముందు చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు పరిస్థితులు అవే పరిగెత్తుకుంటూ మీ ఇంటికి వస్తాయి. మీ దగ్గర విషయం ఉంటే, మీ దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఉంటే, మంచి స్కిల్స్ ఉంటే మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే గిఫ్ట్ అదే. వాళ్ళు కూడా గర్వంగా తలెత్తుకోవాలి. మీ బంధువుల దగ్గర, మీ ఊళ్ళో మీ నాన్న అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర గొప్పగా వాళ్ళు తలెత్తుకొని మాట్లాడుకోవాలంటే మీరు ఇచ్చే గిఫ్ట్ అదే. ఒక మంచి స్థానాన్ని అధిరోహించడం, అది గుర్తుపెట్టుకోండి. చెడు అలవాట్లకు లొంగకండి, ఈ మాదక ద్రవ్యాలకు తలంచకండి. ఇవన్నీ ట్రాష్. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ మీరు పొరపాటు చేసేటప్పుడు కూడా మీ తండ్రిని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళే మనకు జన్మించారు, వాళ్ళే మనకు ప్రతి ఒక్కటి చూశారు. ఈ ప్రపంచంలో ఫస్ట్ ఎవరా మీరు సక్సెస్ అయితే సంతోషపడేదంటే మీ నాన్న అమ్మ. వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందంటే అంత ఆనందం ఉంటుంది. మీ దగ్గర బయటపడకపోవచ్చు, వాళ్ళ మనసులో చాలా తృప్తి ఉంటుంది. నేను ఒక పేరెంట్ గా ఆ ఆనందాన్ని చూశాను. నా కొడుకు యూకేలో మొన్న మెరిట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు, బిజినెస్ ఇంటర్నేషనల్ బిజినెస్ లో. వాడి గ్రాడ్యుయేషన్కి వెళ్ళాను లాస్ట్ మంత్. మంచి ఫీల్, వాడు మెరిట్ లో పాస్ అయ్యాడు. అక్కడ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆ ఫీల్ అనేది ప్రతి తండ్రికి మీ ద్వారా రావాలి. అది గుర్తు పెట్టుకోండి. నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. వాస్తవంగా చెప్పాలంటే 2000 సంవత్సరంలో స్కూల్ స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నా వైఫ్ ప్రిన్సిపల్గా రన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు 1600 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. ఎంతో జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఎన్నో సర్వీసులు చేస్తూ మా విలేజ్లో 5 రూపాయలకు విత్ బాయిల్డ్ ఎగ్ భోజనం పెట్టడం, అలాగే ఒక ఫ్రీ హాస్పిటల్ పెట్టడం. నాకు 6 మంది అన్నలు, అందరి సహాయ సహకారాలతో మా అన్నల ద్వారా ఓల్డ్ ఏజ్ హోము, ఆర్ఫనేజ్ హోము, వడ్డీ లేని మహిళలకు రుణాలు, తోపుడు బండ్లు ఉచితంగా ఇవ్వడం, బెడ్డెడ్ అయిన వాళ్లకు అంటే బెడ్ రిడన్ అంటే మంచానికి పరిమితమైన వాళ్లకు దాదాపు 66 మందికి 2000 రూపాయల వస్తువులు ఎవరి నెల ఇవ్వడం. ఇలా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. మా ఫ్యామిలీని మమ్మల్ని కాపాడుతున్నాయి. అదే ఈరోజు మనం వీడియోలలో చూసాం. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించండి. సోషల్ అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చాలా అవసరం. ప్రతి ఒక్కరికి తెలుసుకోండి. మంచి సోషల్ మీడియా ఉంది, మంచి కోసం ఉపయోగించండి. చాట్ జీపీటీ ఉంది, ఏమడిగినా చెప్తుంది మనకు. గూగుల్ ఉంది, ఇట్లా ఎన్నో ఉన్నాయి యాప్స్. మీరు చాలా అదృష్టవంతులు. మేము చదువుకునే రోజులు ఇవన్నీ మీకు ఇంత మంచి అవకాశాలు దొరికాయి. ఎన్నో క్రియేట్ చేయొచ్చు ఫోన్లలోనే. అవన్నీ కూడా చాలా అవసరం మీ విజ్ఞానాన్ని పెంచుకోవడానికి. అదంతా శ్రద్ధగా, నేనల్లా అడిగేదల్లా ఒకటే, మిమ్మల్ని అందరినీ మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి మీ చదువులతో.